శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమ వీడియోలను శ్రీ శివసాయి సేవాపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి వారము మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ పీఠం ఎక్కడ ఉంది, ఈ అన్నదానం అనేది ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఈ అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఇలాంటి వివరాలన్నీ మీకు తెలియచేయడానికి ఈ వీడియో. శ్రీ శివసాయి సేవాపీఠం అనేది విజయవాడ కానూరులో ఉంది. ఈ పీఠం ద్వారా సచ్చరిత్ర పారాయణము మరియు అన్నదాన కార్యక్రమము గత 4 సంవత్సరాల నుంచి చేయబడుతుంది. అసలు సచ్చరిత్ర పారాయణం అనేది ఎలా మొదలైందంటే, ఒకరోజు నాకు బాగా తెలిసిన వారు, బంధువులు అయిన వారు హఠాత్తుగా ఫోన్ చేసి సచ్చరిత్ర పారాయణాన్ని అందరితోనూ చేయించమని ఒత్తిడి చేయగా, ఇది బాబావారి నిర్ణయమో అని అనుకుని ఈ సచ్చరిత్ర పారాయణాన్ని చేయించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి గురు పూర్ణిమకు సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కూడా. సచ్చరిత్ర పారాయణ సభ్యురాలు, నాకు బాగా తెలిసిన వారు, బాబావారి సేవకురాలు అయిన వారు ఈ అన్నదానాన్ని చేయమని, ఈ కార్యక్రమానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పగా, ఇది కూడా బాబావారి నిర్ణయమేనని మొదలుపెట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి చేయమని చెప్పటమే కాకుండా ఇప్పటికీ తమ సహకారాన్ని అందిస్తున్నారు. అలా మొదలైన ఈ అన్నదాన కార్యక్రమం 4 సంవత్సరాల నుండి ప్రతి గురువారము జరుగుతూనే ఉంది. ప్రతి గురు పౌర్ణమి రోజు బాబావారికి పంచామృతాలతోనూ, 9 రకాల పళ్ల రసాలతోనూ, 5 రకాల పళ్ల ముక్కలతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, భస్మముతోనూ, బిల్వపత్రములతోనూ మరియు అన్నాభిషేకంతోనూ ఇలా అనేక రకముల అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, అన్నదానము జరపబడుతున్నాయి. ఈ అన్నదాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలితో ఉన్న ఎవరికైనా భోజనం పెట్టడమే. తన పరభేదాలు లేకుండా ఉన్నవారైనా లేనివారైనా, భిక్ష చేసేవారైనా, ఎవరికైనా ఉన్నంతలో ఆకలి తీర్చడమే ధ్యేయంగా పెట్టుకుని పూర్తి సేవాభావంతో ఈ కార్యక్రమం నడపబడుతుంది. గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి గురు పూర్ణిమకు 11 గురువారాలు ఎవరి ఇంటి దగ్గర వారే పారాయణం చేసే విధంగా సచ్చరిత్ర పారాయణం జరపబడుతుంది. ఈ పారాయణాన్ని పలు ప్రాంతాల వారు, అంటే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు మరియు హైదరాబాద్, చెన్నై, షిరిడి ఈ ప్రాంతాలే కాకుండా USA, కెనడా మరియు UK నుండి కూడా ఈ పీఠం ద్వారా సచ్చరిత్ర పారాయణం చేస్తున్నారు. పారాయణం ముగిసిన తర్వాత వారు మనస్ఫూర్తిగా ఇచ్చే విరాళాల ద్వారా మరియు గురు పూర్ణిమకు ముందు 11 రోజుల పాటు చేసే భిక్ష ద్వారా, అలాగే కొంతమంది బాబావారి సేవకులు ఇది కూడా బాబావారి సేవ అనుకుని తమకు తెలిసిన వారందరికీ ఈ అన్నదాన కార్యక్రమం గురించి చెప్పి తెలియజేసి వారితో కూడా భిక్ష ఇప్పిస్తున్నారు. ఇలా వస్తు రూపేణ, ధన రూపేణ వచ్చే భిక్షను వినియోగించి ఈ కార్యక్రమం నడపబడుతుంది. అంతేకాకుండా అవకాశం ఉన్నవారు సేవా కార్యకర్తలుగా ప్రతి గురువారము సేవాభావంతో ఈ అన్నదాన కార్యక్రమ స్థలానికి వచ్చి తమ సేవలను అందిస్తూ సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగటానికి తమ వంతు సాయం అన్నట్లు పలు రకాల తీపి పదార్థాలు, పులిహోర, బిర్యానీ, కట్టె పొంగల్ లాంటి పదార్థాలను చేయిస్తూ ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా ఇంతమంది సహకారంతో వచ్చిన వారి ఆకలిని తీరుస్తూ ఈ అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. జై సాయిరాం.